మహబూబాబాద్ జిల్లా కురవి శివార్లోని పెద్ద చెరువులో కొంతమంది చేపలు లూటీ చేశారు. మృగశిర కార్తె ఎఫెక్ట్తో చిన్న పెద్ద తేడా లేకుండా సుమారు 1000 మందికి పైగా చెరువులోకి దిగి చేపలు లూటీ చేశారు. మత్స్యకారులు వచ్చి ప్రాధేయపడినా వినకుండా చేపలు తీసుకువెళ్లారు. దీంతో బాధిత మత్స్యకారులు పోలీసులకు వారి దగ్గరికి వెళ్లి ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు చేపల కోసం కక్కుర్తి పడిన 14 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే చెరువు వద్ద ఉన్నటువంటి 60 బైక్లను సీజ్ చేశారు. భారీగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గ్రామం కొరివి మండలం కొరివి ముదిరాజ్ సొసైటీ ప్రెసిడెంట్ని. కొరివి పెద్ద చెరువులో 40 లక్షల రూపాయల నష్టం జరిగినది. కావున మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేసినాం. గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇట్లా లూటికి చేద్దానికి రెడీగా ఉన్నారు అని చెప్పినాం. అయినా కూడా పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వారి మీదకి మరలబడి పోలీసు వాళ్ళని మరలబడి 1000 మంది వచ్చినారు. కనీసం 2-3 వేల మంది ఉంటారు. 1000 నుంచి 1500 బైకులు ఉన్నాయి. అలా మేము బతిలాడినాం, దండం పెడతారా నాయన, మీ పంటలు లెక్క మా పంటలు రా అది అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఇప్పుడు వాళ్ళ మిర్చి వేసిరు, పొలం వేసిరు, ఏదైనా వేసినా కూడా వాళ్ళు పంటలు పండించే వాటిలో కూడా లూటీ చేస్తే వాళ్ళు ఇట్లా తట్టుకోగలుగుతారా? మాకు పిల్లలు ఉన్నారు. మేము బయట వడ్డీలకు మా పిల్ల మీద పుస్తలు అమ్ముకొని వడ్డీలకు తీసుకొచ్చి పెట్టినాము అని ప్రాధేయపడ్డా కూడా వాళ్ళు వినలేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. మేము దగ్గర 40 లక్షల పైన మేము నష్టపోయినాము. 60 బండ్లు పోలీస్ స్టేషన్కి తరలించినాము ట్రాక్టర్లు పెట్టి. మళ్ళీ ఇంకా 2 ట్రాక్టర్లు పెట్టినాము. మళ్ళీ ఇంకా 20-30 ట్రాక్టర్ బండ్లు వస్తున్నాయి. దయచేసి మీరు ఇక నుంచి అయినా ఏ చెరువులు లూటి చేయకరి. మీకు పదే పాదాభివందనాలు చేస్తున్నాం మా ముదిరాజులు అందరి తరఫున. మీకు కూడా పంటలే, మీకు పిల్లలు ఉన్నారు. మా ఉసురు మీరు కొట్టుకోకండి. మమ్మల్ని మందు తాగి సచ్చేదాకా తీసుకురాకండి. మీకు ఆ పాపం తగులుతుంది.